హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. దసరా వచ్చేస్తుంది. దసరా స్పెషల్ ఆఫర్స్ కూడా వచ్చేసాయి ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి. ఇప్పుడు మీరు యూపీఎస్సీ ప్రోగ్రామ్ని కేవలం 40,000 రూపాయలతో ప్రారంభించవచ్చు. ఇఫ్ యూ గో ఫర్ అవర్ ఆన్లైన్ కోర్స్ అండ్ ఇఫ్ యూ గో ఫర్ అవర్ రికార్డెడ్ మోడ్, ఇట్ విల్ బీ ఎట్ జస్ట్ 40,000. అంటే కేవలం 40,000 పే చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో జనరల్ స్టడీస్, సీసాట్ అన్నీ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మనం ఏవైతే ఇస్తామో అన్నీ కూడా మీరు పొందవచ్చు ఎట్ జస్ట్ 40,000 రూపీస్. అండ్ ఇఫ్ యూ వాంట్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్, ఇట్ విల్ బీ అనదర్ 10,000 ఎక్స్ట్రా, విచ్ ఈస్ 50,000. మీరు ఆఫ్లైన్ కావాలి అనుకుంటే ఆఫ్లైన్ ఈజ్ ఆఫర్డ్ ఎట్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం, 2 చోట్ల మనం ఆఫర్ చేస్తున్నాం. ఆఫ్లైన్ ఫీ వచ్చి 60,000. మీకు ఈ 50,000 వర్త్ ఆన్లైన్ కోర్సు ఫ్రీగా లభిస్తుంది. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఆఫ్లైన్, you are getting 50,000 worth online course free of cost. అండ్ కొత్త బ్యాచెస్ కూడా ప్రారంభమవుతున్నాయి అక్టోబర్ నుంచి. సో మంచి అవకాశం. ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. కాల్ చేసి వివరాలు కనుక్కోండి, డీటెయిల్స్ తీసుకోండి. అతి తక్కువ ఫీజుకి లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తున్న కోర్స్. యూపీఎస్సీ ప్రోగ్రామ్ తీసుకునే వాళ్ళకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది ఫ్రీగా వస్తుంది. ఏపీపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా మీకు కాంప్లిమెంటరీగా వస్తాయి. సీసాట్ మీకు కాంప్లిమెంటరీగా వస్తుంది. బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అలాగే ఆర్బీఐ ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్సులు, రైల్వే కోర్సెస్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా యూ విల్ గెట్ యాజ్ కాంప్లిమెంటరీ. ఇండియా మొత్తంలో ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా ఇంత తక్కువ ఫీజుకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తూ ఇన్ని కోర్సెస్ని కాంప్లిమెంటరీగా ఇవ్వట్లేదు. అయితే వీటన్నిటికంటే నేను ప్రౌడ్గా చెప్పేది ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ టీచింగ్, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యేలాగా డీటెయిల్డ్గా వెళ్ళడం. అయితే నేర్చుకుంటే సరిపోతుందా, దాన్ని టెస్ట్ చేసుకోవాలి. సో టెస్ట్ సిరీస్ పరంగా తీసుకుంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వీ హ్యావ్ ప్రిలిమ్స్ టెస్ట్, వీక్లీ ప్రిలిమ్స్ టెస్ట్లు అవుతూ ఉంటాయి. అలాగే మళ్ళీ మీకు మెయిన్స్ కోసం టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే యూ హ్యావ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మీకు ప్రతిరోజు నైట్ జరుగుతూ ఉంటుంది. మెయిన్స్ కోసం ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాం. సో యూ గెట్ ఆల్ ఆఫ్ దెమ్ విత్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూ కెన్ కంపేర్ ఇట్ విత్ ఎనీ కోర్స్. ఫస్ట్ టేస్ట్ చూడండి, క్లాసెస్ చక్కగా వినండి, డీటెయిల్డ్గా వినండి, అన్ని సబ్జెక్ట్స్ చూసుకోండి, దెన్ మేక్ ఏ డెసిషన్. అలాగే ఆప్షనల్స్, మరి అన్నింటికీ ఆఫర్స్ ఇవ్వాలి కదా. ఎస్, ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్, 5 ఆప్షనల్స్ మనం ఆఫర్ చేస్తున్నాం. అన్నింటికీ కొత్త బ్యాచెస్ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా మీకు కేవలం 25,000, 25,000 రూపీస్కే మీకు లభిస్తుంది. ఈవెన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఆప్షనల్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో వాళ్ళందరికీ టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా వస్తుంది. ఎవరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో వాళ్ళకి, ఫర్ దోస్ హూ క్లియర్ ప్రిలిమ్స్, టెస్ట్ సిరీస్ ఈజ్ ఫ్రీ. ఎన్సీఆర్టీ కోర్స్ 10,000కి అందిస్తున్నాం. ఎనీ సబ్జెక్ట్ 5,000. ఏ సబ్జెక్ట్ అయినా మీరు తీసుకోండి, పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ, ఎథిక్స్, ఎస్ఏ, ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఏవి తీసుకున్నా సరే 5,000 రూపీస్కి అందిస్తున్నాం. ఇలా రకరకాల ఆఫర్స్ అనేవి ఉన్నాయి. సో నౌ లెట్స్ కమ్ టు టుడేస్ ఎడిటోరియల్ విత్ ద టైటిల్ ఆర్బిట్రరీ అండ్ ఎక్స్క్లూజనరీ. ఈ టైటిల్తో వచ్చిన ఎడిటోరియల్ ఇది. సో దిస్ ఈజ్ అబౌట్ ఈడబ్ల్యూఎస్ కోటా. సుప్రీం కోర్ట్ ఈజ్ నౌ ఎగ్జామినింగ్ ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ కోటా అనమాట. సో ఇది మీకు జనరల్ స్టడీస్ పేపర్ 2 కిందకు వస్తుంది. కమ్స్ అండర్ పాలిటీ. బోత్ ఇట్ ఈస్ యూస్ఫుల్ బోత్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ చూశాక ఆర్టికల్లోకి వెళ్ళిపోదాము. మనకి 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏం చేశారంటే ఆర్టికల్ 15(6) అండ్ ఆర్టికల్ 16(6)ని ఇన్సర్ట్ చేశారు. ఇన్సర్ట్ చేయడం దేనికి? రిజర్వేషన్, ఎకనామిక్ రిజర్వేషన్. జనరల్గా కాన్స్టిట్యూషన్లో ఇప్పటి వరకు రిజర్వేషన్ అనేది ఏ క్రైటీరియా పైన ఉంది? సోషల్ క్రైటీరియా అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్. సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ని క్రైటీరియాగా తీసుకొని ఇప్పటి వరకు రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది.
ఇప్పుడు ఎకనామిక్ క్రైటీరియాని కూడా బేసిస్గా తీసుకొని రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశంతో ఈ 2 ఆర్టికల్స్ని ఇన్సర్ట్ చేశారు. దిస్ ఈజ్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఇన్ ది ఓపెన్ కేటగిరీ. జనరల్ కేటగిరీలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఇది ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఇవాళ టైటిల్ చూస్తే ఆర్బిట్రరీ అండ్ ఎక్స్క్లూజనరీ అని 2 పదాలు వాడారు. ఆ 2 పదాలు వాడడానికి కారణం ఏంటి అంటే దీని ఎలిజిబిలిటీ కోసం ఏం చెప్పారంటే ఇన్కమ్ క్రైటీరియా కదా, 8 lakhsని యాన్యువల్ ఇన్కమ్ క్రైటీరియా కింద డిసైడ్ చేశారు. 8 lakhs అని ఎలా డిసైడ్ చేశారు అనడానికి సరైన డేటా పాయింట్స్ లేవు, సరైన బేసిస్ అనేది లేదు. ఏ క్రైటీరియాని బేస్ చేసుకొని మీరు 8 lakhsని క్రైటీరియా కింద పెట్టారు. బేసిక్గా ఏమవుతుందంటే 8 lakhs క్రైటీరియా పెడితే ఇండియాలో మెజారిటీ ఈ కేటగిరీలోనే ఉంటారు, 8 lakhs లోపు ఇన్కమ్ కేటగిరీలోనే ఉంటారు. అంటే ఆల్మోస్ట్ అందరికీ మనకి ఈడబ్ల్యూఎస్ ఫలితాలు అందించేస్తాయి. ఇప్పుడు మనం నిజంగా ఇన్కమ్ అనేది క్రైటీరియా పెట్టాలి అనుకుంటే బాగా పూర్ సెక్షన్స్కి అందుబాటులో ఉండేలా చేయాలి. 8 lakhs యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళని పూర్ అని మీరు ఎలా డిసైడ్ చేశారనేది ఒక క్వశ్చన్. దానికి సరైన బేసిస్ లేకుండా డిసైడ్ చేశారు. అందుకే ఇది ఆర్బిట్రరీ. ఆర్బిట్రరీ అంటే వితౌట్ రీజనబుల్ బేసిస్, ఏ బేసిస్ లేకుండా జస్ట్ లైక్ దట్ అన్నట్టు డిసైడ్ చేసేసారు అనేది మొదటి ఆరోపణ. రెండవది ఎక్స్క్లూజనరీ అన్నారు. ఎక్స్క్లూజనరీ అంటే అర్థం ఏంటి? ఈడబ్ల్యూఎస్ కోటా కిందకి ఎస్సీస్ కావచ్చు, ఎస్టీస్ కావచ్చు, ఓబీసీసీస్ కావచ్చు, వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో రిజర్వేషన్ అందుబాటులో లేదు. ఎందుకు లేదంటే వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్క్లూజివ్ రిజర్వేషన్స్ ఉన్నాయి, మళ్ళీ ఓపెన్లో కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా ఎందుకు ఇవ్వాలని చెప్పి వీళ్ళని రిజర్వేషన్ నుంచి పక్కకి పెట్టేశారు. సో ఓబీసీకి ఓబీసీ రిజర్వేషన్ ఉంది, ఎస్సీకి ఎస్సీ ఉంది, ఎస్టీకి ఎస్టీ ఉంది. సో ఆల్రెడీ ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్లో మీకు లేదు అని చెప్పి వీళ్ళని తీశారు. అందుకే ఎక్స్క్లూజనరీ అన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇన్కమ్ యాజ్ ఎ క్రైటీరియా, ఇన్కమ్ అనేది క్రైటీరియాకి తీసుకున్నప్పుడు అందరికీ ఇచ్చేయాలి కదా. ఎస్సీస్లో అంటే ఎస్సీ ఉన్నారు, ఫస్ట్ వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటారు. ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం సీట్ వచ్చిందంటే ఓకే, దాని ప్రకారం రాలేదనుకో దే షుడ్ ఆల్సో బీ ఎలిజిబుల్ టు అవైల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది క్వశ్చన్ అనమాట. అలా కొంతమంది వాదిస్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇది ఎక్స్క్లూజనరీ. ఎందుకంటే ఎస్సీస్కి, ఎస్టీస్కి, ఓబీసీస్కి ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్ అనేది అందుబాటులో లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఈ అమెండ్మెంట్ వల్ల స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు, జాబ్స్లో కావచ్చు రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ఇన్కమ్ క్రైటీరియా. ఇది దీని యొక్క కథ. ఓకేనా? ఇది దీని యొక్క కథ. దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా మనం ఆర్టికల్ చదువుతూ మాట్లాడుకుంటూ వెళ్దాం. సో టైటిల్ యాజ్ ఐ టోల్డ్ యూ సేస్ ఆర్బిట్రరీ ఎక్స్క్లూజనరీ. ఎక్స్క్లూజనరీ అంటే కొంతమందిని ఎక్స్క్లూడ్ చేస్తుంది. ఆర్బిట్రరీ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి ఆర్బిట్రరీగా ఉంది డెసిషన్ మేకింగ్ అనేది వితౌట్ రీజనబుల్ బేసిస్ అనే మీనింగ్ వస్తుంది. సో ఈవెన్ ఇఫ్ ఈడబ్ల్యూఎస్ కోటా ఈజ్ అప్హెల్డ్ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఎగ్జామిన్ చేస్తుంది, ఈడబ్ల్యూఎస్ కోటా ఓకే, తప్పేమీ లేదు, కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని ఒకవేళ సుప్రీంకోర్టు దీన్ని డిక్లేర్ చేసినా ఎలిజిబిలిటీ విల్ హ్యావ్ టు బీ ప్రాపర్లీ డిఫైన్డ్. ఎలిజిబిలిటీని ప్రాపర్గా డిఫైన్ చేయాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా సింపుల్గా తేల్చేశారు, అది ప్రాపర్గా డిఫైన్ చేయాలి అని చెప్పి అంటున్నారు. ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్ లెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఎవరమ్మా? ఎన్వి రమణ కాదు, యుయు లలిత్ ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఈజ్ నౌ ఎగ్జామినింగ్ ది వ్యాలిడిటీ ఆఫ్ ది 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని అది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడా కాదా అనేది ఇప్పుడు సిజేఐతో కూడిన కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఎగ్జామిన్ చేయబోతోంది. అండ్ దిస్ పర్టికులర్ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ 10% రిజర్వేషన్ టు ది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఆల్రెడీ మాట్లాడాం. కాకపోతే ఎక్స్క్లూడింగ్, ఇందులో ఎవరెవరు ఎక్స్క్లూడ్ అవుతున్నారు? అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉండరు, షెడ్యూల్డ్ కాస్ట్ ఉండరు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉండరు, హూ ఆల్రెడీ హ్యావ్ రిజర్వేషన్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్. వీళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వాళ్ళకి ఫర్దర్ రిజర్వేషన్ అనేది ఇవ్వలేదు. ద బెంచ్ హ్యాస్ ఫైనలైజ్డ్ 3 issues. ఇది చాలా ఇంపార్టెంట్ పదం. 3 issuesని ఫైనలైజ్ చేసింది. అంటే ఈ 3 issuesని మనం డిసైడ్ చేయాలి అని చెప్పి. మొదటిది, వెదర్ ద అమెండ్మెంట్ హ్యాస్ బ్రీచ్డ్ ది కాన్స్టిట్యూషన్స్ బేసిక్ స్ట్రక్చర్ బై పర్మిటింగ్ స్టేట్ టు మేక్ స్పెషల్ ప్రావిజన్స్. కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ని ఇదేమైనా బ్రీచ్ చేసిందా? బ్రీచ్ అంటే వైలేట్ చేసిందా?
ఎందుకంటే కాన్స్టిట్యూషన్ చెప్పింది ఏంటి, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పి కాన్స్టిట్యూషన్ చెప్పింది. కానీ ఇప్పుడు ఎకనామిక్ క్రైటీరియాని బేస్ చేసుకొని రిజర్వేషన్ అనేది ఇచ్చారు. మరి ఇది బేసిక్ స్ట్రక్చర్ని ఉల్లంఘించినట్టా కాదా అనే ఆస్పెక్ట్ని ఫస్ట్ బెంచ్ ఎగ్జామిన్ చేస్తుంది. సెకండ్, వెదర్ ఇట్ డస్ సో ఇన్ రిలేషన్ టు అడ్మిషన్స్ టు ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్. ఒకవేళ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో అలా ఏమన్నా చేస్తుందా లేదా. థర్డ్, ఇఫ్ ద ఎక్స్క్లూజన్ ఆఫ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ ఫ్రమ్ ది స్కోప్ ఆఫ్ ది కోటా ట్రాంపుల్స్ ఆన్ ది బేసిక్ స్ట్రక్చర్. ఇప్పుడు ఓబీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ని మీరు ఎక్స్క్లూడ్ చేశారు ఈ పరిధిలోంచి, దానివల్ల ఏమైనా బేసిక్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుందా. ట్రాంపుల్ ఆన్ అంటే పుట్ యువర్ లెగ్ అంటే నీ పాదాలని మోపడం హెవీగా. ఇప్పుడు ఏనుగు వచ్చి మన మీద పట్టింది అనుకోండి, ట్రాంపుల్డ్ అంటాం, ఎందుకంటే ఏనుగు హెవీగా ఉంటుంది. అలా పెద్దగా బరువైన పాదాల మీద పడితే ఏమవుతుంది, డ్యామేజ్ అవుతుంది. ట్రాంపుల్ అని అంటే డ్యామేజ్ అనమాట. ట్రాంపుల్స్ ఆన్ ది బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ దీనివల్ల ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా వీళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం వలన. సో బేసిక్ స్ట్రక్చర్ని ఉల్లంఘిస్తేనే ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్వాలిడ్. బేసిక్ స్ట్రక్చర్ని ఉల్లంఘించకపోతే ఇన్వాలిడ్ కాదు. ఎప్పుడైనా సరే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఏ సిఏఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చెక్ చేసేటప్పుడు ఒకటే చూస్తారు, ఈజ్ ఇట్ వైలేటింగ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తే మాత్రమే దాన్ని కొట్టేసే హక్కు ఉంటుంది. అదర్వైజ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని సుప్రీంకోర్టు టచ్ చేయలేదు. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ వైలేషన్ సుప్రీంకోర్టు దాన్ని టచ్ చేయగలుగుతుంది. చూడండి ఇప్పుడు. సో దీస్ ఆర్ వ్యాలిడ్ క్వశ్చన్స్ and it could be argued that the legislation of the reservation in 2019 was done hastily without due diligence of the criteria adopted. ఇప్పుడు అడిగిన ప్రశ్నలన్నీ కూడా ప్రాపర్ క్వశ్చన్స్, వ్యాలిడ్ క్వశ్చన్స్. ఇట్ కుడ్ బి ఆర్గ్యూడ్ దట్ ద లెజిస్లేషన్ ఆఫ్ ద రిజర్వేషన్ 2019లో ఈ రిజర్వేషన్ని చట్టం చేసే ప్రయత్నం ఏదైతే జరిగిందో అది హేస్టిలీ జరిగింది, అంటే తొందరగా వడివడిగా జరిగింది. వితౌట్ డ్యూ డిలిజెన్స్ జరగలేదు. డ్యూ డిలిజెన్స్ అంటే ప్రతి ఒక్క పాయింట్ని 1-10 సార్లు చెక్ చేసి కరెక్టేనా తప్ప, మనం ఏమన్నా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నామా లేదా అనేది సాలిడ్గా డ్యూ డిలిజెన్స్ అనేది జరగలేదు. ఒక తప్పు అనేది జరగకుండా చూడడం కోసం చేసే ప్రయత్నాన్ని డ్యూ డిలిజెన్స్ అంటాం. 1-10 సార్లు చెక్ చేయడం. ఏ క్రైటీరియా అయితే మనం అడాప్ట్ చేస్తున్నామో దాన్ని కరెక్టా కాదా చెక్ చేసే ప్రయత్నం సరిగ్గా జరగలేదు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ద సెట్టింగ్ ఆఫ్ అన్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ 8 lakh సీలింగ్ కింద పెట్టారు, అంటే లిమిట్ కింద పెట్టారు. టు డిటర్మైన్ ఇఫ్ సమ్వన్ బిలాంగ్స్ టు ది ఈడబ్ల్యూఎస్కి చెందుతారా లేదా అని చెప్పి డిసైడ్ చేయడానికి ఏం చేశారు, 8 lakhsని సీలింగ్ కింద పెట్టడం అనేది 8 lakhsని సీలింగ్ కింద పెట్టడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ క్లియర్లీ ప్రాబ్లమాటిక్. ఎందుకని 8 lakhs అని ఎలా డిసైడ్ చేశారనేది క్వశ్చన్. ఇఫ్ అవైలబుల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వేస్ సచ్ యాజ్ NSSO రిపోర్ట్, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ వాళ్ళ రిపోర్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2011-12 సంవత్సరంలో వచ్చిన కీ ఇండికేటర్స్ ఆఫ్ హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్, ఈ సర్వే రిపోర్ట్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇఫ్ దే ఆర్ టు బి రిలైడ్ అంటే రిలై అంటే డిపెండ్ అవ్వడం, a large chunk of the population will be eligible for reservations in the below 8 lakh EWS category. అర్థమైందా? దీన్ని మీరు బేసిస్గా తీసుకుంటే మెజారిటీ పీపుల్ మీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఎలిజిబుల్ అయిపోతారు. అండ్ నాట్ జస్ట్ ద ట్రూలీ డిజర్వింగ్ సెక్షన్స్ ఆఫ్ ద పూర్. నిజంగా డిజర్వింగ్ సెక్షన్స్ ఆఫ్ పూర్, నిజమైన అసలు సెస్సులైన పూర్ పీపుల్, వాళ్ళు దే డిజర్వ్ ఇట్. వాళ్ళతో పాటు అందరూ ఎలిజిబుల్ అయిపోతారు. ఎందుకంటే ఇండియాలో మెజారిటీ పీపుల్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ 8 lakhs. సో అందరికీ ఎలిజిబిలిటీ ఇచ్చేస్తే మరి దాని ఉపయోగం ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. సో ఈ గవర్నమెంట్ అపాయింటెడ్ కమిటీ సబ్మిటెడ్ దట్ దిస్ సీలింగ్ వాజ్ రీజనబుల్. గవర్నమెంట్ ఒక కమిటీ ఏర్పాటు చేసింది, ఈ 8 lakhs ఓకేనా కాదా మీరు చెక్ చేసి చెప్పండి అని. వాళ్ళు ఏం చెప్పారంటే ఇది సీలింగ్ అంటే అప్పర్ లిమిట్ ఏమో రీజనబులే, పర్వాలేదు అని చెప్పారు. కాకపోతే బట్ ఇట్ కుడ్ నాట్ అడిక్వేట్లీ ఎక్స్ప్లెయిన్ హౌ ద ఇన్కమ్ క్రైటీరియా వాజ్ మోర్ స్ట్రింజెంట్ దెన్ ద వన్ ఫర్ ఓబీసీ క్రీమీ లేయర్. ఇప్పుడు ఓబీసీలో క్రీమీ లేయర్ని ఎక్స్క్లూడ్ చేయడానికి కూడా 8 lakhs క్రైటీరియా పెడుతున్నారు. క్రీమీ లేయర్ ఎక్స్క్లూడ్ చేయడానికి ఏంటి, 8 lakhs, ఓబీసీలో 8 lakhs పైన ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఓబీసీ రిజర్వేషన్కి అర్హులు కారు అని చెప్పి క్రీమీ లేయర్ కింద పెట్టడం జరిగింది.
ఓకే, ఎందుకంటే ఓబీసీ రిజర్వేషన్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఇన్కమ్ అలోన్, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ని బేస్ చేసుకొని తీసుకొచ్చారు, ఓన్లీ ఇన్కమ్ బేసిస్ మీద కాదు అది. సో అక్కడ పర్వాలేదు, కానీ ఇక్కడ ఇన్కమే క్రైటీరియా పెట్టుకున్నప్పుడు మీరు 8 lakhs అనేది ఎలా పెడతారు? హౌ ఇట్ ఈస్ మోర్ స్ట్రింజెంట్ దాన్ దట్, దానికంటే ఇది స్ట్రిక్ట్ రూల్ అని ఎలా చెప్తాము? మీరు ఎలా, హౌ డిడ్ యూ అరైవ్ ఎట్ దిస్ నెంబర్ ఆఫ్ 8 lakhs అనేది క్వశ్చన్ అనమాట. ఆల్సో ద 8 lakh ఫిగర్ డిడ్ నాట్ కరస్పాండ్ టు ఎనీ డేటా on the estimated number of EWS persons in the population with incomes related to it. ఓకేనా? సో 8 lakh ఫిగర్ అనేది మీకు ఏ రకంగానూ దేంతోనూ కరస్పాండ్ అవ్వట్లేదు. అంటే ఇంతమంది ఈడబ్ల్యూఎస్ పర్సన్స్ ఉన్నారు భారతదేశంలో, 8 lakhs లోపు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి ఎక్కడ కూడా ఏ డేటా పాయింట్స్ కూడా లేవు. పలానా డేటా పాయింట్ ప్రకారం మేము 8 lakhs అనేది తీసుకున్నాము అని చెప్పడానికి ఏ డేటా పాయింట్స్ లేవు. అది ర్యాండమ్గా తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది, ఆర్బిటరీగా తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది, దానికి ఒక రీజనబుల్ బేసిస్ అనేది కనిపించట్లేదు. అంటే ఆన్ వాట్ బేసిస్ గవర్నమెంట్ అరైవ్డ్ ఎట్ దిస్ నెంబర్ అనేది క్లియర్గా లేదు. పిటిషన్ వేసిన వాళ్ళు దే హ్యావ్ ఆల్సో ఆర్గ్యూడ్ దట్ ద నెట్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎక్స్క్లూజన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ and SC/ST aspirants from the EWS has been that they are now denied an opportunity to compete in the general category to the extent of 10%. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ తీసుకురావడం వల్ల ఏం జరుగుతుంది, నెట్ ఎఫెక్ట్ ఏంటి, ఫైనల్గా ఎఫెక్ట్ ఏంటి అంటే, బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు, SC/ST ఆస్పిరెంట్స్ కావచ్చు, వాళ్ళ సమస్య ఏంటి అంటే నౌ దే ఆర్ బీయింగ్ డినైడ్. వాళ్ళు ఓపెన్ కేటగిరీలో కంపీట్ చేసే అవకాశం కోల్పోతున్నారు టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 10%. ఇప్పుడు మామూలుగా SC/ST ఓబీసీస్కి రిజర్వేషన్ ఉంది అంటే ఫస్ట్ వాళ్ళ రిజర్వేషన్ కోటాలో వాళ్ళకి సీట్లు ఉన్నాయో లేదో చూస్తారు. రిజర్వేషన్ కోటాలో లేవు అనుకోండి, అయిపోయి అనుకోండి, దే ఆర్ స్టిల్ ఎలిజిబుల్ ఫర్ జనరల్ కోటాలో ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, జనరల్ కోటాలో ఒక 10% వాళ్ళకి ఎగిరిపోయింది, వాళ్ళ కోటా ఫస్ట్ తీసుకుంటారు, అందులో లేదనుకోండి జనరల్ కోటాకు వస్తారు. కానీ జనరల్ కోటాలో ఒక 10% పక్కన పెట్టేశారు ఈడబ్ల్యూఎస్ కోసం. ఆ ఈడబ్ల్యూఎస్లో SC/ST ఓబీసీస్ లేరు. సో వాళ్ళకి ఒక 10% ఎగిరిపోయినట్టే. దీనివల్ల ఇన్ ఎఫెక్ట్ లిమిటింగ్ ద కోటా టు ది ఫార్వర్డ్ కాస్ట్. అంటే అర్థం ఏంటి, ఆ 10% కోటా ఓన్లీ ఫార్వర్డ్ కాస్ట్లకి మాత్రమే ఉండిపోతున్నాయి, SC/ST ఓబీసీస్కి ఉండట్లేదు అని అర్థం. దిస్ ఈజ్ అ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అనేది వ్యాలిడ్. ఈవెన్ ఇఫ్ ద కోర్ట్ అగ్రీస్ టు మెయింటైన్ దట్ ద రిజర్వేషన్స్ కెన్ బీ ప్రొవైడెడ్ ఆన్ ఎకనామిక్ బేసిస్. ఒకవేళ కోర్టు ఎకనామిక్ బేసిస్ మీద రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు అని తీర్పిచ్చినప్పటికీ, సంథింగ్ దట్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లిసిట్లీ డినైడ్ సో ఫార్. ఇప్పటి వరకు ఎకనామిక్ బేసిస్ మీద మనం ఇచ్చామా? ఇవ్వలేదు. విత్ ఓన్లీ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ బీయింగ్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పటివరకు కాన్స్టిట్యూషన్లో సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ని మాత్రమే బేసిస్గా తీసుకొని ఇవ్వడం అనేది జరిగింది, ఎకనామిక్ బేసిస్ మీద ఇవ్వలేదు. ఒకవేళ ఇప్పుడు సుప్రీంకోర్టు ఎకనామిక్ బేసిస్ మీద ఇస్తానని చెప్పి డిసైడ్ అయినా సరే ఈ రెండింటి మీద ఇస్తానని చెప్పి సెవెరల్ జడ్జిమెంట్స్లో ఇప్పటివరకు రిపీట్ చేశారు. ఒకవేళ ఇప్పుడు కొత్తగా ఇవ్వచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు మెయింటైన్ చేసినా సరే, excluding people of certain communities from this benefit despite their belonging to the EWS renders the legislation discriminatory. మీరు ఒకవేళ ఎకనామిక్ బేసిస్ మీద ఇవ్వడం అనేది కరెక్టే అని తేల్చినప్పటికీ, ఇప్పుడు ఒక సర్టెన్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని మీరు దీంట్లోంచి ఎక్స్క్లూడ్ చేస్తే అది డిస్క్రిమినేటరీ అవుతుంది, అది డిస్క్రిమినేషన్ చేసినట్టు అవుతుంది, వివక్ష చూపినట్టు అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఎస్పెషల్లీ బిగినర్స్, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు డిస్క్రిమినేషన్ అనే పదం విషయంలో చాలా కన్ఫ్యూజన్కి లోనవుతూ ఉంటారు. కాన్స్టిట్యూషన్ ఏమో నో డిస్క్రిమినేషన్ అని చెప్పి 1-10 సార్లు చెబుతూ ఉంటుంది. మళ్ళీ రిజర్వేషన్లు ఇవ్వచ్చు ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్స్, ఆన్ ది బేసిస్ ఆఫ్ కాస్ట్, వీటి మీద రిజర్వేషన్స్ గట్రా ఇచ్చేస్తారు. మరి అది డిస్క్రిమినేషన్ కాదా అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఈజ్ అలౌడ్. అంటే ఒక పర్టిక్యులర్ కేటగిరీ వెనకబడి ఉన్న వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి యూ కెన్ డిస్క్రిమినేట్ దెమ్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్. దే ఆర్ సోషల్లీ బ్యాక్వర్డ్ ఆర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. సో వాళ్ళని ముందుకు తీసుకురావడం కోసం పాజిటివ్ డిస్క్రిమినేషన్, అంటే వాళ్ళకి కొన్నింట్లో రిజర్వేషన్స్ కల్పించి ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్. అయితే మరి డిస్క్రిమినేషన్ చేయకూడదు అంటారు. ఏంటి అంటే, ఒకడిని పలానా కులపోవడం అని చెప్పి తక్కువ చేయకూడదు, నెగిటివ్ డిస్క్రిమినేషన్ చేయకూడదు. నెగిటివ్ డిస్క్రిమినేషన్ అంటే వాళ్ళని తక్కువ చేయడం, పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే వాళ్ళని ఎక్కువగా చూడడం చేయొచ్చు వాళ్ళని ఇంప్రూవ్ చేయడం కోసం.
తక్కువగా చూడడం చేయకూడదు. అంటే ఒక విషయం నుంచి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేశారనుకోండి, అది తప్పు అవుతుంది. ఇంక్లూడ్ చేశారనుకోండి, వేరే వాళ్ళకి లేకుండా వీళ్ళు ఇంక్లూడ్ చేశారనుకోండి, అది ఓకే, ఎందుకంటే వాళ్ళు వెనకబడ్డారు కాబట్టి ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటి అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న సీట్లలో ఒక 10%ని ఈడబ్ల్యూఎస్ కింద పెట్టారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కింద పెట్టారు. ఈ 10% సీట్లకి ఓబీసీస్ని, ఎస్సీస్ని, ఎస్టీస్ని ఏం చేస్తున్నారు? ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. ఆర్ యూ గెటింగ్ దిస్? ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. ఇఫ్ ద ఇన్కమ్ ఈజ్ ఓన్లీ ద క్రైటీరియా, వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవ్వాలి. అంటే ఈ కేటగిరీలో 8 lakhs లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళు, ఎస్సీస్లో, ఎస్టీస్లో, ఓబీసీస్లో ఉన్న వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవ్వాలి. ఇంక్లూడ్ చేయకుండా ఎక్స్క్లూడ్ చేస్తారంటే అర్థం ఏంటి? యు ఆర్ ఎక్స్క్లూడింగ్ దెమ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ కాస్ట్, లైక్ ఓబీసీ కానీ, ఎస్సీ అని, ఎస్టీ అని. ఇప్పుడు చేస్తున్న డిస్క్రిమినేషన్ పాజిటివా నెగిటివా? నెగిటివ్ అవుతుంది. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ నెగిటివ్ డిస్క్రిమినేషన్. ఇన్కమ్ క్రైటీరియా ప్రకారం వాళ్ళు ఎలిజిబుల్ అయినప్పుడు వాళ్ళు ఎందుకు తీస్తున్నారు అంటే ఆ కేటగిరీకి చెందిన వాళ్ళని చెప్పి తీస్తున్నారా అనే క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది. రైట్, ఆల్దో దే హ్యావ్ రిజర్వేషన్, బట్ టెక్నికల్లీ స్పీకింగ్ దిస్ ఈజ్ వాట్ కమ్స్ అవుట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ మీరు రీసెంట్ రిక్రూట్మెంట్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చూస్తే యూపీఎస్సీ లైక్ జేఈ మార్క్స్ కట్ ఆఫ్స్ ఫర్ అడ్మిషన్స్ వర్ లోవర్ ఫర్ ఈడబ్ల్యూఎస్ కోటా దాన్ దట్ ఆఫ్ ఓబీసీస్. ఓబీసీ కోటా కంటే ఈడబ్ల్యూఎస్ కోటాలో కట్ ఆఫ్స్ తక్కువ ఉన్నాయి. దాని అర్థం ఏంటి? ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న వాళ్ళు తక్కువ మంది, ఓబీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది. దేశంలో 50% పైన జనాభా ఓబీసీసే. 50% పైన జనాభా ఓబీసీసే. ఓబీసీస్కి చట్టం కల్పించిన మ్యాక్సిమం రిజర్వేషన్ 27%. సో 50% పైన ఉన్న ఓబీసీస్ 27% రిజర్వేషన్ కోసం కొట్టుకుంటారు. అండ్ 15% ఎస్సీస్, 7.5% ఎస్టీస్, మొత్తం కలిపి ఒక 49.5% ఉన్నారు. ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్ అంటే 49.5% రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ది పాపులేషన్, దే ఆర్ క్లోజ్ టు 75%. క్లోజ్ టు 75% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ తీసుకుంటే. సో 20 to 25% ఆఫ్ ఓవరాల్ పాపులేషన్ ఇన్ ద కంట్రీ ఈజ్ ఓపెన్ కేటగిరీ, ఇన్ ద సెన్స్ ఫార్వర్డ్ కాస్ట్. ఈ కాస్ట్లు కాకుండా మిగిలిన కాస్ట్లు అనమాట. సో ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో ఒక 10% సీట్లని కేవలం ఈ 25% పాపులేషన్కి అలాట్ చేస్తున్నట్టు అయిపోతుంది. అందుకని ఏమవుతుంది, కొన్నిసార్లు చూస్తే మీకు యూపీఎస్సీ ఎగ్జామ్ చూస్తే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కట్ ఆఫ్ ఓబీసీ కేటగిరీ కట్ ఆఫ్ కంటే తక్కువ ఉంది. రాసేవాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి, ఓబీసీలో రాసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఇట్ ఈస్ బెటర్ టు బీ ఇన్ ఓపెన్ కేటగిరీ అండ్ ఎకనామికల్లీ వీకర్ రాదర్ దాన్ ఓబీసీగా ఉండడం కంటే ఫార్వర్డ్ కాస్ట్గా ఉంటే ఎకనామికల్లీ వీకర్గా ఉండే వాళ్ళకి బెటర్ అయిపోతుంది అనమాట. అది పరిస్థితి. ఓకే, ఇన్ essence, if income criteria for identifying the economically weaker sections has to be the basis, అదే బేసిస్ అవ్వాలి అంటే ఇట్ మస్ట్ అరైవ్ ఎట్ ఎ క్లియర్లీ డిటర్మైన్డ్ ఫిగర్. సో ఫైనల్ కన్క్లూజన్ అమ్మా ఇది. మీరు ఆన్సర్ రైటింగ్లో ఇలాంటి వాడచ్చు. కన్క్లూజన్ ఏంటి? ఫైనల్గా మీరు ఇన్కమ్ క్రైటీరియాని ఉంచాలి అనుకుంటే యూ హెవ్ టు కమ్అవుట్ విత్ క్లియర్లీ డిటర్మైన్డ్ ఫిగర్తో రావాలి ఫర్ ద లిమిట్, అన్లైక్ ₹8 lakh ఫిగర్. ఇది ర్యాండమ్ ఫిగర్, అది దానికి బేసిస్ లేదు. మీరు క్లియర్గా ఏ బేసిస్ మీద అనేది చెప్పి చేయాలి. అండ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ షుడ్ బి ఎలిజిబుల్ టు అవైల్ ఆఫ్ రిజర్వేషన్ అండర్ దిస్ కేటగిరీ. ఈ కేటగిరీ కింద ఆల్ సెక్షన్స్ని అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న ఐడియా చూడండి. 8 lakhs క్రైటీరియా పెట్టారు కదా, 8 lakhs క్రైటీరియా పెట్టకుండా లెట్స్ సే 5 lakhs క్రైటీరియా పెట్టారనుకోండి. అప్పుడేమవుతుంది, ఓపెన్ కేటగిరీలో ఈ పీరియడ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఎలిమినేట్ అయిపోతారు. సో బాగా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో దీనికి మళ్ళీ మీరు ఓబీసీస్లో 5 లక్షల లోపు ఉన్నవాళ్ళు, ఎస్సీస్లో 5 లక్షలు ఉన్నవాళ్ళు, ఎస్టీస్లో 5 లక్షల లోపు ఉన్న వాళ్ళని కూడా యాడ్ చేశారనుకోండి. అప్పుడేమవుతుంది, నిజంగానే అతి పేదరికంలో ఉన్న లేదా బాగా పూర్ సెక్షన్లో ఉన్న వాళ్ళని మనం ఇంక్లూడ్ చేసినట్టు. మనం పై కూడా ఎలా ఎక్స్పాండ్ చేస్తున్నామో వీళ్ళని కూడా యాడ్ చేయడం ద్వారా. అంటే ఇన్కమ్ క్రైటీరియా అనేది మెయిన్ పాయింట్. అయితే నిజంగా పేదవాడే ముందుకెళ్ళాలి అనుకుంటే ఆల్రెడీ కాస్ట్ రిజర్వేషన్ ఉంది కదా, దీన్ని కట్ చేయకూడదు, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి అనేది ఎడిటోరియల్ యొక్క సారాంశం. ఓకేనా? సో ఈ ఎడిటోరియల్ని బేస్ చేసుకొని ఐ హ్యావ్ గివెన్ యూ 1 మెయిన్స్ క్వశ్చన్ అండ్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్. ప్రిలిమ్స్ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయండి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, దసరా స్పెషల్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఇన్స్టిట్యూట్లో. కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ కాంబో తీసుకునే వాళ్ళకి 10,000 రూపాయలకి ఇస్తున్నాం. మామూలుగా కరెంట్ అఫైర్స్ ఇట్ సెల్ఫ్ కాస్ట్ యూ 10,000, ఆన్సర్ రైటింగ్ ఇట్ సెల్ఫ్ కాస్ట్ యూ 10,000. రెండు కలిపి మీకు 10,000కి ఇవ్వడం అనేది జరుగుతుంది దసరా ఆఫర్లో భాగంగా.
సిమిలర్గా ఆన్సర్ రైటింగ్ అండ్ టెస్ట్ సిరీస్ కలిపి 15కి ఇస్తున్నాం. ఓన్లీ టెస్ట్ సిరీసే 15,000 ఫీజు, ఆన్సర్ రైటింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 10,000. నౌ రెండు కలిపి 25,000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్. నౌ యు ఆర్ గెటింగ్ అట్ జస్ట్ 15,000. ఆన్సర్ రైటింగ్ అనేది బిగినర్స్కి, అంటే ఎవరైతే ఆన్సర్ రైటింగ్లో బేసిక్స్ లేవో, సబ్జెక్ట్ సిలబస్ అయితే అయ్యింది కానీ మాకు ఆన్సర్స్ రాయడం రావట్లేదు అనుకునే వాళ్ళు వీళ్ళు. కొంత అవగాహన ఉన్నవాళ్ళు, ఒకసారి మెయిన్స్ రాసిన వాళ్ళు, కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి టెస్ట్ సిరీస్ వేర్ ఇన్ యూ విల్ రైట్ మెనీ నెంబర్ ఆఫ్ టెస్ట్ అండ్ దెన్ గెట్ యువర్ పేపర్ ఎవాల్యుయేటెడ్. సో రెండు కలిపి తీసుకుంటే కేవలం 15,000కే మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్.